అసలు ఆయన అన్నీ వదిలేసి ఢిల్లీలో మీకు 89లో ఆయనకి 90లో ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయిందండి. అయిపోయిన తర్వాత మాట అంటే అది కూడా ఒక అద్భుతమైన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. అమెరికా తీసుకెళ్ళాం పివి గారిని ఆపరేషన్ కోసమని. ఆపరేషన్ అయిన తర్వాత రెండో రోజు ఆయన మెలకు రాగానే ఫస్ట్ మాట ఏమడిగారంటే, ప్రభాకర్ నేను ఎక్కడున్నాను రా అన్నారు. అంటే ఇక్కడ మీరు హ్యూస్టన్లో ఉన్నారు, చక్కగా మీ ఆపరేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, 15 రోజుల్లో మనం హైదరాబాద్కి వెళ్ళిపోతున్నామని ఎష్యూర్ చేశాను ఆయనకి. లేదురా, నాకు 2 రోజుల క్రితం ఉన్న జీవితం పూర్తి కావాల్సి ఉండింది, నాకెందుకో అదే ఎక్స్ట్రా టైం భగవంతుడు ఎందుకో ఇచ్చాడు, అదేదో నేను పూర్తి చేయాల్సిన పని ఏదైనా ఉందేమో అని అన్నారు. అక్కడితో సరే సంభాషణ అయిపోయింది. నెల రోజుల తర్వాత మేము ఢిల్లీకి వచ్చాము. వచ్చిన తర్వాత కుట్రాలం స్వామీజీ గారు చాలా పివి గారికి చాలా దగ్గర ఉండేవారు. అవును స్వామి. అయితే ఢిల్లీకి వచ్చారు. నెల 15 సంవత్సరాలు, నెల 15 రోజులు అక్కడే మకాం వేశారు. వేసి పివి గారికి ఆఫర్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు నువ్వు రిటైర్ అవుతున్నావు, అక్కడ ఎందుకు, మా దగ్గరికే రా, కుట్రాలనికి రా, నేను మీ పెద్దవాడిని అయిపోయాను, ఉత్తరాధికారిగా నేను మిమ్మల్ని డిక్లేర్ చేస్తాను, సరే దైవచింతన చేసుకోవచ్చు, ఆధ్యాత్మికంగా చేసుకోవచ్చు, నీ పనులు చేసుకోవచ్చు, నీ పుస్తకాలంత సాహిత్యాభిలాష మీరు అక్కడ ఉండి అక్కడ సెటిల్ కావచ్చు కదా అని అన్నారు. ఇది డిసెంబర్ 1990. అయితే నాకు 3-4 నెలలు నాకు టైం కావాలండి, నాది 30 సంవత్సరాలుగా నేను ఢిల్లీలో ఉన్నాను, ఇదంతా వైండప్ చేసుకొని రావాలి కదా అని పివి గారని పుస్తకాలు అవి ఇవన్నీ మెల్లిగా హైదరాబాద్ పంపించడం మొదలెట్టారు. మేము అనుకున్నది ఏమిటంటే, అన్ఫినిష్ జాబ్ అన్నప్పుడు ఒకటి అన్నారు కదా, నాకు అనిపించింది అంటే ఐ వాజ్ ద ఓన్లీ ప్రైవీ టు దాట్. కాబట్టి ఇది అన్ఫినిష్ జాబ్ ఏమో, స్వామీజీగా శేష జీవితం గడపడం అది అన్ఫినిష్ జాబ్ ఏమో పివి గారిది అని అనుకున్నాను. కానీ దైవ నిర్ణయం, రాజీవ్ గాంధీ గారికి ఒక సాడ్ డిమైస్, అది దుర్మరణం, తర్వాత ప్రధానమంత్రి అవుతున్నారని మాకు తెలియగానే నాకు అప్పుడు స్ఫురించింది మొదటి మాట ఏమిటంటే, అన్ఫినిష్ జాబ్ ఇది, అది కాదు అని నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది ఆ మాట అండి. కాబట్టి ఆయన జీవితం అంతా ఇలాగే గడిచింది. కొంత తను ప్లాన్ చేసుకున్న చాలా నిర్ణయాలు ఆయన తర్వాత భగవంతుడే తీసుకున్నారు. భగవంతుడే ఆ ట్విస్ట్లన్నీ ఇచ్చింది కూడా ఆయనే అనిపిస్తుంది.